ప్రిలరా, ఫిలిప్పి రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం ఇట్లా సెలవిస్తుంది, మీరు దేనిని గురించి విచారపడకుడి అని. అంటే బైబిల్ చెప్తా ఉంది మీరు దేనిని గురించి విచారపడకూడని. ఎందుకంటే ఈ పరిస్థితులలో మనకు కావలసిన సరియైన వాక్యము ఇదే ప్రిలరా. బయట జరుగుతున్న పరిణామాలన్నిటిని చూసినప్పుడు రాజకీయంగా ఎన్నో మార్పులు, ఉద్యోగాలలో ఎన్నో మార్పులు, ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు మనకి ఆందోళన, కలవరం కలుగుతూ ఉంది. రేపు పిల్లల చదువులు ఏమవుతాయో అనే ఒక చింత, ఉద్యోగాలు ఏమవుతాయో అనే చింత, రేపు మన భవిష్యత్తు ఏమవుతుందో అనే ఒక చింత, ఇలా రకరకాలుగా మనము చింతిస్తూ ఉన్నాము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీరు విచారపడకండి అని చెప్తుంది. ఎందుకు బైబిల్ విచారపడొద్దు అని మనం చూస్తే ప్రిలరా, ఒక మానవ జీవితంలో వచ్చే అనేక రోగాలకి అప్రాక్సిమేట్లీ ఒక 100 డిసీజెస్కి చింత, ఈ వరి, యాంగ్జైటీ కారణమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. వాళ్ళ స్టడీలో వాళ్ళు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 100 రోగాలంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే మన జీవితాన్ని ఈ చింత నాశనం చేస్తుంది. శారీరకంగా ఒక మనిషి బలాన్ని క్షీణింపచేస్తున్నది చింత. ఈ చింత వల్ల అనేకమైన, ఈ స్ట్రెస్ వల్ల అనేకమైన రోగాలు మనుషులకి వస్తూ ఉన్నాయి. రెండోదిగా, ఎప్పుడైతే ఈ చింత వస్తుందో, చింత వల్ల మానసికమైన ప్రశాంతతని, సమాధానాన్ని మనం కోల్పోతున్నాం. ఈ చింత, ఈ కలవరం సంబంధాలని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనం కలవరంతో ఉన్నప్పుడు ఎవరితో ప్రశాంతంగా మాట్లాడలేము, చిరాకు వస్తుంది. ఆ చిరాకు మనం వేరే వాళ్ళపైన చూపిస్తాము. ఉద్యోగంలో కూడా పర్ఫెక్ట్గా మనము పని చేయలేని ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అంత మాత్రమే కాదండి, ఆధ్యాత్మికంగా కూడా చింతించటము దేవుడికి విరోధమైన కార్యమని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే సమస్తము దేవుడిపైన ఆధారపడుతున్నాయి, కానీ మానవుడు మాత్రమే దేవుడిపైన నమ్మకం లేకుండా చింతిస్తున్నాడు. అందుకే మనం బైబిల్లో చాలాసార్లు ఈ వచనాన్ని చూస్తున్నామండి. అదేమిటి అంటే, మీరు చింతించకండి, మీరు విచారించకండి అని దేవుడు పదే పదే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా.